ఒక దోపిడీ మూట 17వ తేదీ నైటు 19 నైటు కంటిన్యూస్గా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళే లారీలను ఆపి వాళ్లకు కత్తులు చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్ డబ్బు క్యాష్ ఒక్కొక్క దగ్గర 1500 2000 అట్లా వాళ్ళకు ఉన్న డ్రైవర్ల దగ్గర ఉండే అమౌంట్ దోపిడీ చేసుకొని వెళ్ళిపోయిన ముఠాను మనం వితిన్ 24 అవర్స్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా వీళ్ళ అక్యూజ్ లిస్ట్ ఎవరెవరంటే దుంపల వినోద్ కుమార్ ఒకరు, చాపాడు మండలము, గుజ్జు సాయి, ప్రశాంత్, ఉదయ్ కుమార్, మురళీధర్, వెంకట సుబ్బయ్య, ఆదికేశవరెడ్డి, నరహరి. ఈ 8 మందే కాక దురదృష్టకరం ఏమంటే ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలు గల బాల నేరస్తుడు కూడా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో దాదాపు 5 మంది బీటెక్ చదివిన విద్యార్థులే ఉన్నారు. బీటెక్ 2వ సంవత్సరము అప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైనది. వాళ్ళను ఆ విధంగా చెడు నడతలో పోయిన వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి తన పిల్లలు ఏం చేస్తున్నారు ఏమనేది కూడా గమనించాలా. వాళ్ళు ఈ దోపిడీలు చేయడమే కాక గంజాయి కూడా సేవించి గంజాయి అమ్మే క్రమంలో మత్తుగా తిరుగుతూ చాలా నేరాలు చేస్తున్నారు. ఈరోజు అంటే మనము అఫెన్స్ జరిగిన సిరీస్ ఆఫ్ అఫెన్స్ జరిగిన వెంటనే మన టీం ఏర్పాటు చేయడం జరిగింది. కమలాపురం సిఐ, తర్వాత కడప సిసిఎస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అందరూ టీములుగా ఏర్పడి దాదాపు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల తదితర అన్ని ఏరియాల్లో తిరిగి వితిన్ 24 అవర్స్లోనే ఈ 9 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.